రాజ్యసభలో వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి రిజిజు ఇది ఆమోద ముద్ర కూడా పొందింది. 128 మంది అనుకూలము, 95 మంది వ్యతిరేకము. ఈ బిల్లు వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లులో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే, అంతకుముందు వక్ఫ్ బోర్డుకి ఏం హక్కు ఉందంటే, పలానా ఎల్ఏకి పలానా ఊర్లో ఒక 10 ఎకరాల జాగా ఉంది, ఎల్ఏకు వాళ్ళ నాయన మల్లయ్య ఇచ్చిండు, మల్లయ్యకు వాళ్ళ నాయన ఇంకొక రంగయ్య ఇచ్చిండు, ఆ రంగయ్య వాళ్ళ నాయన ఇంకో పుల్లయ్య ఇచ్చిండు, అట్లా 4 తరాలుగా ఆ భూమి ఆయనదే. కానీ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి సభ్యులు అట్లా కార్లో పోతుంటారు, లేకపోతే నడుచుకుంటూ పోతుంటారు, లేకపోతే టాయిలెట్ వస్తుంది అక్కడ పోతారు. అరే పోయేగానే ఇది భూమి మంచిగా ఉంది కదా అని మనకి కలబడుతుంది. ఈ భూమి వక్ఫ్ బోర్డు భూమి అని తెల్లారిపోగానే నోటీసులు ఇస్తారు వానికి. ఇది ఎక్కడిది? వక్ఫ్ బోర్డు భూమి ఏంది? ఇది మా నాయనది, మా తాతది, మా ముత్తాతది, వరుసగా 4 తరాల పాటు మేము సాగు చేసుకుంటున్నాం, మా పేరు మీదనే ఉంది, వాళ్ళ వరుసగా వస్తుంది, మాకు ఇది వంశపారంపర్యంగా వస్తున్నటువంటి మా ఆస్తి అంటే లేదు, మీ వంశపారంపర్య ఆస్తి అని మీరు రుజువు చేసుకోమని వాని కర్మకు వాడు పోవాలి. దయచేసి జహీరాబాద్లో, ఉప్పల్లో, మహబూబ్ నగర్లో అనేక చోట్ల ఈ బాధితులు ఉన్నారు. 100 మంది మీకు కావాలంటే వీటికి సంబంధించినటువంటి చూపిస్తాం. వాడు నోటీస్ ఇచ్చిండంటే వక్ఫ్ బోర్డు ఖతమిగా నువ్వు ఎక్కడ పోవాలి? హైకోర్టుని తీసుకోవడానికి లేదు. గతంలో కాంగ్రెస్ చేసినటువంటి వక్ఫ్ బోర్డు చట్టం వల్ల 2011లో కానీ 95లో పివి నరసింహారావు చేసినటువంటిది కానీ, అంతకుముందు పివి నరసింహారావు 91లో చేసిన చట్టం కానీ, నెహ్రూ చేసినటువంటి 1954 చట్టం కానీ, 1963 చట్టం కానీ, వక్ఫ్ బోర్డులో వాళ్ళు మా భూమి మాదే అని వక్ఫ్ బోర్డు అన్నదంటే ఆ భూమి వాళ్ళదేగా. వన్స్ వాళ్ళు వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేశారంటే వక్ఫ్ బోర్డు ల్యాండ్ అన్నట్టే లెక్క. అట్లా దేశంలో కొన్ని వేల లక్షల ఎకరాల భూములని వాళ్ళకి నచ్చింది, కంటికి నచ్చింది, ఇది వక్ఫ్ బోర్డు భూమి అంటారు. చిలుకూరు బాలాజీ టెంపుల్కి సంబంధించినటువంటి భూమిని తీసుకుపోయి ఎందుకురా నాయన ఈ భూమి వక్ఫ్ బోర్డు భూమి అంటారంటే, అక్కడ మా ఔరంగజేబు గుర్రం ఉత్సవోసింది కాబట్టి అది మాదే భూమి అంటాడు. ఇప్పుడు వచ్చి ఔరంగజేబు అంటేనే దొంగలంజా కొడుకు. తప్పైపోయింది. వాడే ఒక దోపిడీదారుడు, వాడే ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి దోపిడీదారుడు. వాడు ఈ దేశంలో వానికి సంబంధించినటువంటి భూములు ఎట్లుంటాయండి? వాడు గోరిగాడిచ్చిండా, గజనీగాడిచ్చిండా, వాడు ఎవడిచ్చినా అవి దొంగ ఆస్తులే. ఎందుకంటే వాడు దోపిడీదారుడు. ఒక దొంగ ఒక ఇంట్లో దొంగతనం చేసి 1 లక్షనో లేకపోతే ఒక 10 తులాల బంగారం తీసుకుపోయి వాడు పేదలకు పంచిపెట్టిండు అనుకోండి, 10 మందికి పేదలకు పంచిపెడితే వాడు దానకర్ణుడు అవుతాడా, లేకపోతే దొంగతనం చేసినోడు అవుతాడా? ఒకసారి అర్థం చేసుకోండి. అట్లా గోరీగాడిచ్చినా, గజనీగాడిచ్చినా, ఔరంగజేబు గాడిచ్చినా, ఎవడిచ్చినా సరే, నిజాం గాడిచ్చినా, వాడు ఎవడిచ్చినా ఈ దేశం సొమ్ము, ఈ దేశ ప్రజల సొమ్ము. వాడు దండయాత్ర చేసి దొంగతనం చేసి ఈ దేశం మీద వచ్చినాడు. అట్లా వక్ఫ్ బోర్డుకి ఇట్లా కోరలు ఇచ్చారు. నెహ్రూ హయాం నుంచి 2011లో మన్మోహన్ సింగ్ హయాం దాకా కూడా గత ప్రభుత్వాలన్నీ కూడా ఇట్లా ఇష్టానుసారంగా ఇచ్చింది. ఆఖరికి అందులో ముస్లింలలో కూడా పేద ముస్లింలకు స్థానం లేదు, షియాలకు స్థానం లేదు, అహ్మదీలకు స్థానం లేదు, బోహరాలకు స్థానం లేదు, ఎవరికి స్థానం లేదు. అందులో ముస్లిం మహిళలు ఉండడానికి స్థానం లేదు. ఇష్టానుసారంగా చేసిరు. సో పలానా భూమి నాది అని వక్ఫ్ బోర్డు చేస్తే వక్ఫ్ బోర్డు దాంట్లోకి మాత్రమే పోవాలి, వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి ట్రిబ్యునల్లో మాత్రమే వాదించుకోవాలి. మళ్ళీ వక్ఫ్ బోర్డు దగ్గర ఏ పేపర్లు ఉండవు, వానికి 4 తరాల పేపర్లు ఉంటాయి. అయినా సరే వీడంటే ఒప్పుకోవాలి. దీన్ని ఇవాళ ప్రజలు గమనించాలి. దీన్ని కాంగ్రెస్ సమర్థించింది, టీఆర్ఎస్ సమర్థించింది, దీన్ని ఈ బిల్లును వ్యతిరేకించారు వీళ్ళంతా. అంటే మీ భూములు ఆస్తులు గుంజుకోవడానికి వక్ఫ్ బోర్డుకి 100% హక్కులు కల్పించినటువంటి టీఆర్ఎస్, కాంగ్రెస్, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఈ పార్టీలన్నీ కూడా మీ భూములను గుంజుకోమని వక్ఫ్ బోర్డుకి హక్కులు ఇచ్చింది. దీన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? మీ విచక్షణ, ప్రజల యొక్క విచక్షణ. చట్టం గురించే మాట్లాడదాం మనం, వేరే ఏం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇవే పార్టీలు రాష్ట్రంలో దేవాలయాలు భూములను అమ్ముకోవచ్చట, దేవాలయాలు మాత్రం సెక్యులర్ అట, దేవాలయాలలో మాత్రం ఇతర మతస్థులు ఉండొచ్చట, దేవాలయాల కమిటీలో ఇతర మతస్థులు ఉండొచ్చట, దేవాలయాల్లో ఇతరులు పూలు అమ్ముకోవచ్చు, పండ్లు అమ్ముకోవచ్చు, ప్రసాదాలు అమ్ముకోవచ్చట. కానీ ఇక్కడ మాత్రం అమ్ముకోదట. దేవాలయాలు వాడు ఖరాబ్ చేసినా మనకేం సంబంధం లేదట. ప్రజలారా ఆలోచించండి. ఇవి రాజకీయ పార్టీల యొక్క విధానం. ఇక మీ ఇష్టం, అది మీకు అట్లా నచ్చితే మీ ఇష్టం, ప్రజల యొక్క ఇష్టం. కానీ ఈ విషయంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఇవాళ ఒక్కరోజు కాదు, 4-5 సంవత్సరాలు వరుసగా రోజు చర్చ జరగాలి. 1954 నుంచి 1108 నుంచి చర్చ జరగాలి. ప్రతి ఒక్క పౌరుడికి నిజానిజాలు తెలవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.